హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్కి సంబంధించిన సూపర్ స్మార్ట్ వాషింగ్ మిషన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన సెటప్, దీని ఫీచర్స్, దీని టెక్నాలజీ, దీని వర్కింగ్ టెక్నాలజీ ఎలా ఉంది, సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది శాంసంగ్కి సంబంధించిన ఈకోబబుల్ టెక్నాలజీతో రన్ అయ్యే, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ మీద రన్ అయ్యే 10 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది. సో దీన్ని ఇప్పుడు మనం బాక్స్ తీసేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బాక్స్ పైన మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే శాంసంగ్ బ్రాండింగ్, అలాగే దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. బాక్స్ లోపల ఆబ్వియస్గా మనకు ఒక 10 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంటుంది. అలాగే ఒక యూజర్ మాన్యువల్, ఒక ర్యాట్ ట్రాప్, ఇన్లెట్ పైపు, ఎగ్జిట్ పైపు, అలాగే కొన్ని స్క్రూస్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. ఫైనల్గా వాషింగ్ మిషన్ అరేంజ్ చేస్తే సెటప్ ఇలా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది సైజు, బట్ ఇది 10 kg గుర్తుపెట్టుకోండి. తక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది. లోపల డ్రమ్ కెపాసిటీ మాత్రం చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న సైజులో ఉండటం వల్ల ఇది మీకు బెడ్రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు. అది కాకుండా ఇది డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. అంటే మీకు డీడీ మెషిన్ ఉంటుంది. దీంట్లో డీడీ మెషిన్ ఉందంటే బెల్ట్ ఉండదు అనమాట. బెల్ట్ ఉండదంటే నాయిస్ తక్కువగా ఉంటుంది. సో అందుకని మీరు బెడ్రూమ్స్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు నేను కూడా బెడ్రూమ్లోనే దీన్ని అరేంజ్ చేస్తాను. సో ఇది ఒక ఎకోబబుల్ టెక్నాలజీ మీద రన్ అయ్యే, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ మీద రన్ అయ్యే శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ 10 kg. సో దీంట్లో మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఎందుకు ఇది చాలా యూస్ఫుల్ అండ్ ఎందుకు ఇది తక్కువ నాయిస్ని, తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది అండ్ తక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది, ఎఫెక్టివ్ వాష్ ఎలా ఇస్తుంది అనేది దీంట్లో మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి చాలా రకాల ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది ఈకోబబుల్ టెక్నాలజీ. ఈ వాషింగ్ మిషన్లో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ కూడా ఈ ఈకోబబుల్ టెక్నాలజీ. ఈకోబబుల్ టెక్నాలజీలో మీకు రెండు రకాల డిఫరెంట్ స్టోమ్స్ ఉంటాయి. ఒకటి బబుల్ స్టోమ్ టెక్నాలజీ, రెండోదేమో డ్యూయల్ స్టోమ్ టెక్నాలజీ. ఈ రెండింటిని కలిపి ఈకోబబుల్ టెక్నాలజీ అంటారు వీళ్ళు. మళ్ళీ దాంట్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే బబుల్ స్టోమ్ టెక్నాలజీ అంటే ఏంటంటే, మనం డిటర్జెంట్ లిక్విడ్ పోస్తాం కదా, ఆ లిక్విడ్ పోసే ఏరియాలో మీకు రెండు ప్రొపెల్లర్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే రెండు ఫ్యాన్స్ లాగా ఉంటాయి. దాంట్లో వన్స్ మనం డిటర్జెంట్ పోసిన తర్వాత అది హై ఎఫిషియన్సీతో బబుల్స్ని ఫామ్ చేస్తుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నురగన ఫామ్ చేస్తుంది. అది కూడా 2.5 times ఎక్కువ ఉంటుందన్నమాట. కన్వెన్షనల్ వాషింగ్ మిషన్స్తో కంపేర్ చేస్తే 2.5 times మోర్ ఉంటుందన్నమాట. సో అంత నురగను ఫామ్ చేసి చాలా హై ప్రెజర్తో మీకు బట్టల మీద వైపు పంపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ మీకు డ్యూయల్ స్టోమ్ టెక్నాలజీ ఉంటుంది. కింద వైపు మీకు వాషింగ్ మిషన్ డ్రమ్కి మీకు మెయిన్ ప్రొపెల్లర్ ఉంటుంది కదా, ఈ ప్రొపెల్లర్లో మీకు రెండు బ్లేడ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఇన్నర్ బ్లేడ్స్, అలాగే అవుటర్ బ్లేడ్స్. ఇవి రెండు బ్లేడ్స్ కలిపి రెండు రకాల డిఫరెంట్ ఫ్లోని ఫామ్ చేస్తాయి. అది కూడా చాలా హైగా, అంటే చాలా హై స్పీడ్లో వాటర్ ఫ్లోని క్రియేట్ చేస్తాయి అనమాట. ఈ వాటర్ ఫ్లో పైనుంచి వచ్చే నురగని రెండింటిని కలిపి ఇక్కడ మీకు ఈకోబబుల్ టెక్నాలజీ అంటారనమాట. సో దీనివల్ల ఏంటి యూజ్ అంటే, ఎక్కువ బెటర్గా, అంటే ఎక్కువ ఎఫిషియన్సీతో కన్వెన్షనల్ వాషింగ్ మిషన్స్ కంటే చాలా బెటర్గా మీకు క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఆయిల్ లాంటి మరకలు లాంటివి ఎక్కువగా పోతాయని చెప్తున్నారు. హైజీన్గా ఉంటుంది. అలాగే మీకు ఎక్కువ స్టెయిన్స్ అనేవి త్వరగా రిమూవ్ అవుతాయి అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ మీకు క్వాలిటీ కూడా, అంటే వాష్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. ఇదే ఈకోబబుల్ టెక్నాలజీ. దీంట్లో రెండు రకాల స్టోమ్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపి ఈకోబబుల్ టెక్నాలజీ అంటారు. మీకు ఇందులో వాడిన మోటార్ ఏదైతే ఉందో ఇది డీడీ మోటార్, అంటే డైరెక్ట్ డ్రైవ్ మోటార్ అనమాట. సో డైరెక్ట్ డ్రైవ్ మోటార్ అంటే మీకు బెల్ట్ ఉండదు. బెల్ట్ ఉండదు అంటే నాయిస్ ఉండదు. నాయిస్ ఉండదు కాబట్టి చాలా బెటర్గా, అంటే బెడ్రూమ్లో పెట్టుకునేలాగా ఉంటుంది. అండ్ రెండోది ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల మీకు ఎనర్జీ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నియర్లీ ఇది 73% లెస్ పవర్ యూసేజ్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఎనర్జీ తక్కువగా వాడుతుందంటే, అంటే కరెంట్ తక్కువగా వాడుతుందంటే కరెంట్ బిల్లు కూడా తక్కువగానే వస్తుందని అర్థం అనమాట. అది కాకుండా దీంట్లో ఉన్న ఏదైతే మోటార్ ఉందో దీనికి వీళ్ళు 20 years పాటు వారంటీని కూడా
ఆఫర్ చేస్తున్నారు. ఇదొక చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇంత ప్రీమియం బ్రాండ్ కాబట్టి వీళ్ళు కొంచెం 20 ఇయర్స్ పాటు మోటార్ మీద వారంటీని కూడా ఇస్తున్నారు. సో ఇవి 3 కలిపి మీకు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల మీకు పవర్ బిల్ తక్కువ వస్తుంది, నాయిస్ తక్కువగా వస్తుంది, లాంగ్ రన్లో కూడా మీకు వాషింగ్ మిషన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్తున్నారు వీళ్ళు. ఇక మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఒక కంప్లీట్ స్మార్ట్ వాషింగ్ మిషను. అంటే యాప్ ద్వారా కంట్రోల్ చేయదగ్గ వాషింగ్ మిషను, వైఫై ఎనబుల్డ్ వాషింగ్ మిషను. సింపుల్ మీరు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఒకసారి కనెక్ట్ చేసుకున్నారనుకోండి మీ ఇంట్లో వైఫైకి. వన్స్ వైఫైకి కనెక్ట్ అయిన తర్వాత మీరు ఈ వాషింగ్ మిషన్ని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్లోంచి కూడా దీంట్లో బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు రావడానికి ఒక గంట ముందు కానీ ఒక 2 అవర్స్ ముందు కానీ అప్పుడు కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే వాష్ మోడ్స్ ఉంటాయో, అలాగే డ్రమ్ క్లీన్ టెక్నాలజీ ఉంటుందో, ఇలా అన్ని ఫీచర్స్ ఈ వాషింగ్ మిషన్లో ఉన్న ప్రతి ఫీచరు మీరు యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎలాంటి కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. యాప్లోంచి మీరు ప్రతిదీ దీంట్లో ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ శాంసంగ్ స్మార్ట్ థింగ్స్తో ఉన్న అడ్వాంటేజ్ ఇదే అనమాట. సో వైఫై ద్వారా కంట్రోల్ అవుతుంది కాబట్టి దీంట్లో మీరు బట్టలు ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నారు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక 1 అవర్ బిఫోర్గానే దానికి సంబంధించిన వాష్ మోడ్ని మీరు ప్రీ ప్లాన్డ్గా చేసుకొని, దాంట్లో కూడా కొన్ని డిఫరెంట్ వాష్ మోడ్స్ ఉంటాయి యాప్లో, అక్కడ నుంచి కూడా మీరు కొన్ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఇలా మీరు దీన్ని కంప్లీట్గా ఒక స్మార్ట్ వాషింగ్ మిషన్స్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఇక దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే హైజీన్ టెక్నాలజీ. అంటే ఇది మీరు దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి కదా, దీంట్లో మనకి బట్టలు వాష్ అయ్యేది హైజీన్గా ఉంటే 99.9% బ్యాక్టీరియాని దీంట్లో క్లీన్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ ద్వారా ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది కదా, ఇన్బిల్ట్ హీటర్ ద్వారా వీళ్ళు 99.9% బ్యాక్టీరియాని చంపుతుందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అలాగే హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా ఆపరేషన్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ బట్టలన్నీ దీంట్లో వేసుకొని మనకి దీంట్లో మోడ్ ఉంటుంది హైజీన్ మోడ్ పెట్టుకొని మీరు వాష్ చేసుకుంటే 60 degrees టెంపరేచర్తో మీకు బట్టల్ని అది ఉతుకుతుంది అనమాట. సో వెరీ వెరీ ఈజీ అండ్ యూస్ఫుల్ ఫీచర్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మీకు స్మార్ట్ డ్రమ్ క్లీనింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి మీరు డ్రమ్ క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇక్కడ మోడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఇదే మీకు నోటిఫికేషన్ ఇస్తుంది, దీంట్లో డ్రమ్ క్లీన్ చేసుకోవాల్సిన టైం దగ్గరకు వచ్చిందని ఒక నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. దాని ద్వారా కూడా మీరు డ్రమ్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ బట్టలు ఇంకా కొంచెం హైజీన్గా ఉండాలంటే ఎవ్రీ మంత్ ఒక్కసారైనా మీరు దీన్ని డ్రమ్ క్లీన్ చేసుకోవడం మంచిదన్నమాట. అండ్ డ్రమ్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో డ్రమ్ము లోపల మీకున్న డ్రమ్ము చాలా పెద్దగా ఉంటుంది. ఏరియా తక్కువ ఆక్యుపై చేస్తుంది కానీ డ్రమ్ము సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. లోపల 10 kgs. అలాగే మీకు లోపల డైమండ్ కట్ డిజైన్తో ఉంటుంది. అండ్ లోపల కూడా మీకు ప్రొపెల్లర్కి డ్యూయల్ బేడ్ టెక్నాలజీతో ఉంటుంది. దానివల్ల మీకు హై వాటర్ ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ మనకి శాంసంగ్ వాషింగ్ మిషన్లో ఉన్న మెయిన్ కీ ఫీచర్స్. ఒకసారి మనం వాషింగ్ మిషన్ డిజైన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పైన మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పైన ఒక అన్బ్రేకబుల్ గ్లాస్తో ఒక లిడ్ ఉంటుంది. ఈ లిడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మీరు ఇలా అన్నప్పుడు సౌండ్ కూడా రాదు, చాలా సింపుల్గా పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది చాలా టఫ్గా ఉంటుంది, చాలా సింపుల్ వెయిట్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకేమనిపించిందంటే, ఈవెన్ మీరు ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా చూస్తూ ఉంటారు కదా, దీంట్లో బట్టలు తీసుకోవడానికో లేదంటే ఆపరేట్ చేసుకోవడానికో, అటువైపు ఏ మోడ్లో ఉంది అక్కడంతా కూడా మీకు విజిబుల్గా ఉండేలాగా ఒక డిజైన్తో ఇలా కట్ చేసి పెట్టారు, ఒక యాంగులర్గా కట్ చేసి పెట్టారు. సో దానివల్ల మీకు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ మొత్తం కూడా ఇలా లోపల నుంచి కూడా మీకు ఈజీగా విజిబుల్గా ఉంటుందన్నమాట. అండ్ కంట్రోల్ ప్యానల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పైన మీకు శాంసంగ్ బ్రాండింగ్తో పాటు ఇక్కడ అన్ని రకాల మోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చూడటానికి టచ్ కంట్రోల్స్ లాగా కనబడతాయి, బట్ ఇవి మాత్రం పుష్ బటన్స్తో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు పవర్ బటన్ ఉంటుంది, అలాగే మీకు అన్ని రకాల మోడ్స్ ఇక్కడ నుంచి మూవ్ చేసుకోవడానికి ఒక పెద్ద నాబ్ ఉంటుంది. దీంతో మనకి పుష్ బటన్ టైప్ బటన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ పాజు అలాగే రన్ కంట్రోల్ కూడా ఉంటుంది. అండ్ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. నార్మల్ మోడ్, కిక్ వాష్ మోడ్, అలాగే డెలికేట్ బట్టలు ఉంటాయి కదా మామూలుగా రంగు పోయేవి అలాంటివి, అలాగే బెడ్డింగ్ అంటే మనకి బెడ్షీట్స్, అలాగే మీకు హైజీన్ స్ట్రీమ్ ఉంటుంది, హైజీన్ మోడ్ చిన్నపిల్లలకి అలాగే హాస్పిటల్లో ఉండే వాళ్ళకి అలాంటి వాటికి, అలాగే జీన్స్ మోడ్, ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంటుంది, అలాగే మీకు రిన్స్ అండ్ స్పిన్ మోడ్ కూడా ఉంటుంది. మీరు బట్టలు బయట వాష్ చేసుకొని దీంట్లో వేసుకొని రిన్స్ అండ్ స్పిన్ కూడా చేసుకోవచ్చు. టబ్ క్లీనింగ్ టెక్నాలజీ, అలాగే డిఫరెంట్ మోడ్స్ అన్ని కూడా మీరు యాప్ ద్వారా కంట్రోల్ చేసుకునే ఒక మోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇటువైపు మీకు స్మార్ట్ Ecobubble మోడ్ ఉంటుంది, అలాగే మీకు సూపర్ స్పీడ్. ఈ సూపర్ స్పీడ్ మోడ్ అనేది చాలా చాలా యూస్ఫుల్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది జస్ట్ 29 minutesలోనే మీకు కంప్లీట్ వాష్ చేస్తుంది. దీనివల్ల మీకు 40% లెస్ టైంని యూజ్ చేస్తుంది, అలాగే 22% ఏమో లెస్ వాటర్ని యూజ్ చేస్తుంది. బట్ మీకు అయ్యే క్వాలిటీ మాత్రం వాష్ క్వాలిటీ సేమ్ అలాగే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఈ సూపర్ స్పీడ్ మోడ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ 29 minutesలోనే
కంప్లీట్ అవుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ మీకు స్మార్ట్ కంట్రోల్ బటన్ కూడా ఉంటుంది, వైఫై ద్వారా కంట్రోల్ చేసుకునే బటన్ అనమాట. అండ్ మిడిల్లో ఉన్న బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బటన్స్, ఇవి కస్టమైజబుల్ బటన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వర్షాకాలం కదా, వర్షాకాలం బయట బట్టలు ఎక్కువసేపు పడుతుంది కదా ఆరడానికి, దీంట్లో మీకు మాన్సూన్ మోడ్ ఉంటుంది. అంటే తడిగా ఉన్న బట్టలను దీంట్లో వేసుకుంటే 15 మినిట్స్ అలాగే 30 మినిట్స్ రెండు డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మీరు వేసుకుంటే త్వరగా ఆరిపోతాయి అనమాట. ఇది చాలా యూస్ఫుల్. అలాగే మీకు ఇక్కడ కంప్లీట్ కస్టమైజబుల్ ఒక 4 బటన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో ఇద్దరే ఉన్నారు అంటే 2 జతల బట్టలే వేసుకోవాలి, లేదంటే 4 జతల బట్టలే వేసుకోవాలి, లేదంటే 3 జతల బట్టలే వేసుకోవాలి. ఇలా మీరు 10 జతల వరకు వేసుకోవచ్చు కదా. దీంట్లో ఎన్ని జతలు వేస్తున్నారు, దానికి మీకు ఎంత లెవెల్ వాటర్ కావాలి, అంటే ఎన్ని జతల బట్టలకి ఎన్ని లెవెల్ వాటర్ కావాలి, అలాగే ఎన్నిసార్లు వాష్ చేయాలి, వాష్ మోడ్ ఏంటి, అలాగే మీకు ఎంత రిన్స్ చేయాలి, అలాగే ఎంత స్పిన్ చేయాలి, ఇవన్నీ మీరు ఇక్కడ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, ఎందుకంటే మీకు వాటర్ తక్కువ యూజ్ అవుద్ది, అలాగే తక్కువ టైంలోనే మీకు వాష్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 జతల బట్టలే వేస్తున్నారు అనుకోండి, 2 జతల బట్టలు తగ్గట్టుగా వాటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రిన్స్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాష్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, స్పిన్ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకేమవుతుందంటే టైం తగ్గుద్ది, వాటర్ యూసేజ్ తగ్గుద్ది, పవర్ యూసేజ్ కూడా తగ్గుద్ది అనమాట. అంటే మీరు కంప్లీట్గా మీకు నచ్చిన విధంగా దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుద్ది, వాటర్ కూడా సేవ్ అవుద్ది. ఇలా దీంట్లో చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇది ఒక కంప్లీట్గా స్మార్ట్ వాషింగ్ మిషన్ లాగా ఇది మనకి యూజ్ అవుద్ది. ఇదంతా మనకి థియరీ అనమాట. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం దీన్ని ఒకసారి ఆన్ చేసి దీంట్లో ఎలా ఉంది, సౌండ్ ఏమైనా వస్తుందా లేదా, ఇవన్నీ మనం చూద్దాం. ముందైతే దీంట్లో ఒక 4 జతల బట్టలు వేద్దాం, తర్వాత స్టార్ట్ చేద్దాం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ ఈకోబబుల్ టెక్నాలజీతో డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో రన్ అయ్యే స్మార్ట్ వాషింగ్ మిషన్ అనమాట. సో దీంతో వాష్ చేసినప్పుడు అయితే చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ సౌండ్ అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, పెద్ద సౌండ్ అయితే ఏమీ రావట్లేదు. ఈవెన్ మీరు బెడ్రూమ్స్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఇది ఒక స్మార్ట్ వాషింగ్ మిషన్ కాబట్టి మీరు యాప్ ద్వారా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యమైనది ఈకోబబుల్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, సూపర్ స్పీడ్ మోడ్ కావచ్చు, అలాగే హైజీన్ మోడ్ కావచ్చు, అలాగే మీకు స్మార్ట్ ఈకో డ్రమ్ క్లీనింగ్ టెక్నాలజీ కావచ్చు, ఇలా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా మీకు శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని ఆఫర్స్ సేల్స్ కూడా నడుస్తున్నాయి. సో దీంట్లో మీకు చాలా వరకు ఆఫర్స్ అయితే ఈ వాషింగ్ మిషన్స్ మీద కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ అలాగే మొత్తం బయింగ్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఈ వాషింగ్ మిషన్ నచ్చింది అనుకోండి, అక్కడ నుంచి మీరు ఒక లుక్ అయితే వేయండి. సో ఇది శాంసంగ్ 10K టాప్ లెడ్ ఈకోబబుల్ టెక్నాలజీతో రన్ అయ్యే స్మార్ట్ వాషింగ్ మిషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇది 5 స్టార్ రేటింగ్తో ఉండేది అండ్ మీకు ఎక్కువ పవర్ బిల్ కూడా రాకుండా చూసుకునే వాషింగ్ మిషన్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.